లగచర్ల రైతులు 40 రోజుల నుంచి అత్యంత పాశవికంగా జైల్లో మగిపోతున్నారు. వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో మా భూములు మేము కాపాడుకుంటామన్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని జైల్లో వేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల న్యాయాలు అయితే తీవ్ర మొత్తంలో మండిపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు అయితే విద్యార్థి నేత కౌశిక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లగచర్ల ఇన్సిడెంట్ మీరు కూడా చూసి ఉంటారు కదా, ఎట్లా చూస్తారు దాన్ని, ఏ కోణంలో చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము రైతు ప్రభుత్వం, రైతుల్ని రాజుని చేసిన ప్రభుత్వం అని చెబుతుంది. లగచర్లలో కొడంగల్ సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే అక్కడ ఉన్న రైతులు స్వచ్ఛందంగా ఇవ్వటానికి అక్కడ ఒప్పుకోకుండా మాకు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనేక రకమైన ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసించిన కానీ ప్రభుత్వం పాశవికంగా రైతుల మీద కనికరం చూపకుండా బేడీలేసి మరీ లాక్కుపోయి కొట్టి హింసించిన అంశాలు ఉన్నాయి. అదే కాకుండా అక్కడ ఉన్న రైతులు జైల్లో ఉన్నా కానీ ఆ జైల్లో ఉన్న రైతులకి హార్ట్అటాక్లో ఉన్న పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా కానీ కనికరం చూపించని దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే మేము రైతుని వ్యవసాయం దండకు కాదు పండగ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించే ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి విషయాలు తెలియదా? నా నిర్ణయానికే వ్యతిరేకంగా చెప్తారా? నా నిర్ణయాన్నే వ్యతిరేకించేంత ధైర్యం, సామర్థ్యం మీకుందా అని రైతుల మీద కక్ష కట్టి మరి ఇట్లాంటి విషయాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి విషయాలు మానుకోకపోతే విద్యార్థి సంఘ నేతగా దీని మీద తీవ్రమైన చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ మేల్కొని సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటున్నాం. సుమారు 40 రోజుల నుంచి రైతులు జైల్లో మగ్గిపోతున్నారు. మరోవైపు రైతులు ఏదైతే వాళ్ళకి ఇస్తామన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా చూసుకుంటే ఏడాది కాలంలో ఏదైతే ఏడాది చేస్తున్నటువంటి ప్రభుత్వం పండుగలు కూడా చేస్తున్నది, రైతుల పండుగ అని. దీనికి రైతుల మద్దతు ఉంటుందా ప్రభుత్వానికి, లేకపోతే రైతులు మండిపడుతున్న పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏది చూసుకున్నా అస్తవ్యస్తంగా ఉంది. ఏ వ్యవస్థ, ఏ పాలసీ ప్రవేశపెట్టినా కానీ అది ఒకరు ఆమోదించేటట్టు లేదు. ఎక్కడికైనా దోచుకుందాం, ఎక్కడన్నా దాచుకుందాం అనే పరిస్థితి ఉంది తప్ప. ఉదాహరణకి ఈ రైతు రుణమాఫీ గురించే వస్తా, దాంతోపాటు లగచర్లను నేను కంటిన్యూ చేస్తా. రైతు రుణమాఫీలో ఇంకా అవ్వని చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తిప్పుకొని మరి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో ప్రధాన నాయకులు పల్లెల్లో వాళ్ళని ఎట్లా ఏడిపించుకుంటున్నారు అనేది నేను ప్రత్యక్షంగా చూసా. అవసరమైతే మీరు కూడా మీడియా ముఖంగా నేను ఇంకో విషయం కూడా చెప్తానా. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా రైతుల పక్షాన కావచ్చు, వివిధ సామాజిక వర్గాల పక్షాన మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీగా చిత్రీకరిస్తున్నారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? నేను బీఆర్ఎస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను విద్యార్థి సంఘ నాయకుడిని. నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నా. ఒకవేళ నా మీద ఎటువంటి రాజకీయ రంగుని పులిమే మీరు ప్రయత్నం చేసినా, నా మీద ఎటువంటి నిర్బంధాలను ప్రయత్నించే స్థితి తీసుకొచ్చినా నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నేను నిలబడి ధిక్కారాన్ని ప్రకటిస్తే ఆ ధిక్కారానికే మీ ప్రభుత్వం కూలిపోద్ది చెప్తున్నా. నేను ఖచ్చితంగా ఇట్లాంటి విద్యార్థి సంఘ నాయకుల్ని ఎంతోమంది, ప్రజాపక్ష నాయకుల్ని ఎంతోమందిని కూడగట్టుకొని మీ మీద అవసరమైతే బలమైన ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ప్రతిపక్షం ఏదైతే బాధితుల పక్షాన మాట్లాడుతుందో, అటు లగచర్ల ఇష్యూ అయినా, రామన్నపేట సంబంధించిన ఇటు ఏ అంశం చూసుకున్నా కూడా ప్రతి అంశంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. కాకపోతే ప్రత్యక్షంగా ప్రతిసారి కూడా కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు చేస్తుంది. ఎందుకు అనుకోవచ్చు? ఇది ఏంటంటే ఇది ఒక తరపైన నియంతృత్వ పోకడండి. నేను ఉదాహరణ ఎందుకని చెప్తున్నా అంటే, నేను ఏది చేసినా మీరు ప్రశ్నించకూడదు, నేను ఏది మాట్లాడినా మీరు ప్రశ్నించకూడదు అంటారు. దీనికి కొన్ని ఉదాహరణలు, లగచర్లతో పాటు మీకు కొన్ని ఉదాహరణలు నేను చెప్పుకొస్తా. ఇటీవల అల్లు అర్జున్ గారి విషయం జరిగింది. సంధ్యా థియేటర్కి రావడం వల్ల అల్లు అర్జున్ గారు బాధ్యతారహితంగా వ్యవహరించారని అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు. మరి మాగనూరులో ఒక అమ్మాయి చచ్చిపోయింది. విద్యార్థులు మూడు సార్లు అదే ఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోలేదు, అధికారులు మేల్కోలేదు. హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏమని? అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఏమన్నా మంచుల్లో ఉన్నారా, దీవుల్లో ఉన్నారా అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలా లేదా? బాధ్యతారహితంగా వ్యవహరించినట్టు అల్లు అర్జున్ కేసు ఇది సేమే కదా, సిమిలారే కదా, బాధ్యతారహితంగా వ్యవహరించింది విషయమే కదా. మాగనూరులో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన చర్యలు జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాన్ని ఒక కన్సర్న్గా తీసుకోవాలా. మిడ్ డే మీల్స్ వర్కర్లు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు? కనీసం వాళ్ళకి బిల్లులు లేక 5-6 నెలల నుంచి పెండింగ్లో ఉండి వాళ్ళు ధర్నాలు చేస్తాయి.
ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే కొంతమంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఆకునూరు మురళీ లాంటి వారు వాళ్ళ మీద ఎంతో గౌరవం ఉంది నాకు. వాళ్ళు అంటారు అన్నంలో కలిపే పురుగు ఆ దాంట్లో అంటే కెమికల్ కలిపారంట. ఆహారమే బాగోలేదని ఆయన చచ్చిపోతున్నారు అంటుంటే మేము మోడల్ స్కూళ్ళు తయారు చేస్తాం, అయ్యేదో అద్భుతాలు చేస్తాం, ఉన్నదాన్ని ఉంచి మేము బతికుండేలా చూడండి అని ఆయన అంటున్నా. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఇదివరకు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఈ యూనివర్సిటీల్లో ఈ విద్యాలయాల్లో ఈ పాఠశాలలో చదువుకునేది ఎవరంటే సంపన్న వర్గాల బిడ్డలు చదువుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు చిన్న చూపు అనమాట. వీళ్ళు ఎప్పుడు జూబ్లీ హిల్స్ బంగ్లాలు వీళ్ళ అధికారం కోసమే తాపత్రయం. ఏదైనా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికీ నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఏదైనా విద్యా పాలసీ మీద వీళ్ళకైనా స్పష్టమైన అవగాహన ఉందా లేదా? ఇంకోటి రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు ఒకటి వచ్చి మాట్లాడితే నెక్స్ట్ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇంకోటి మాట్లాడుతారు. లగచర్ల ఘటన మీద ఒకళ్ళు మాట్లాడితే లగచర్ల ఘటనలో సరే బీఆర్ఎస్ పాత్ర ఉందనుకుందాం ఒక కోణానికి, ఇంకా రైతులు ధర్నా చేస్తున్నారుగా, ఇంకా రైతులు మాకు స్పష్టమైన హామీలు చేయలేదని ఇంకా ధర్నా చేస్తున్నారు కదా. మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మీరు చేసింది అన్యాయం కానప్పుడు. వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అని చెప్తున్నారు. వాళ్ళు పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేస్తారండి. వాళ్ళు పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేస్తారు. నేను బీఆర్ఎస్ కాదు, నాదొక విద్యార్థి సంఘం, నేను జనసేన పార్టీ నాయకుడిని, నేను విద్యార్థి సంఘం పనిచేస్తున్నా. నాకు బీఆర్ఎస్తో ఎటువంటి పని లేదు. ప్రజలకి ఏదైనా సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులుగా ప్రజల పక్షాన పాత్ర పోషించే మేంగా పోరాటం మా బాధ్యత. నువ్వు 10 ఏళ్ళు పాత్ర పోషించినప్పుడు నిన్ను అట్లే అన్నారా ఎవరైనా? ఇదేంటంటే పచ్చకావర్లు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఇట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రులకి అదే పరిస్థితి. నేను అనేక సార్లు తీసుకుపోయి అనేక రకాల ఇచ్చాండి. మా నియోజకవర్గంలో నేను 1-2 నిమిషాలు తీసుకుంటా. మా నియోజకవర్గంలో మదర్ తెరీసా అనే కాలేజ్ ఉందండి. స్కాలర్షిప్పుల పేరిట అన్యాయంగా అక్రమంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సీట్లు వచ్చిన వాళ్ళనే కాలేజీ సీట్ల కోసం బతిలాడి మేము డబ్బులు కట్టలేము, మా తల్లిదండ్రులు బాగాలేని పరిస్థితిలో ఉన్నారంటే కడితే కట్టు లేకపోతే లేదని చెప్పిన మదర్ తెరీసా లాంటి కాలేజీలు ఉన్నాయి. అట్లాంటి కాలేజీల మీద నేను కంప్లైంట్ ఇచ్చా. ఆ కాలేజీకి కూడా ఆ యాజమాన్యానికి కూడా నేను స్పష్టం చేస్తుంది ఏంటంటే మీ వెనక మంత్రులు డబ్బు ఇప్పుడున్న రాష్ట్ర మంత్రుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండొచ్చు మీ వెనక, కానీ ఒకరోజు మా టైం వస్తుంది. సత్తుపల్లి నియోజకవర్గంలో మీ కాలేజీ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించే చర్యల్ని కూలదోసే రాజకీయాలనే మేము చేయగలం. ఇక్కడ తెలంగాణ మాకు ఉద్యమాన్ని నేర్పించింది, మాకు రాజకీయాలను నేర్పించింది, యువతకే ఏం చేయాలో చెప్పింది ఈ తెలంగాణ. మీరు మా వల్ల అధికారం వచ్చారు, మీ వల్ల మేము ఎప్పుడూ బాగుపడింది లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నా, మీరు స్పష్టంగా దీన్ని గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. లేకపోతే బలమైన ఉద్యమానికి శ్రీకారం చుడతాం.